ఒక పచ్చని అడవిలో జంతువులన్నీ ఆనందంగా కలిసిమెలిసి జీవించేవి. ఆ అడవికి రాజు గంభీరమైన సింహం, రాజసింహం. అందరూ సుఖ సంతోషాలతో ఉండగా ఒకరోజు ఒక కొత్త నక్క అడవిలోనికి అడుగుపెట్టి రాజసింహాన్ని సమీపించింది. మహారాజా, నేను దైవం ఆశీస్సులు పొందిన మాయానక్కను. నాకు అసాధారణ శక్తులున్నాయి. ఈ అడవిలో ఉంటూ అందరికీ సాయం చేస్తాను. దయచేసి నాకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వండి. నీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఉండవచ్చు, కానీ అడవి నియమాలు అతిక్రమించకూడదు. అలా నక్కకు అడవిలో స్థానం దొరికింది. కొన్ని రోజులు గడిచాక అకస్మాత్తుగా ఒక కుందేలు కనిపించకుండా పోయింది. కోతి ఆందోళనతో, రాజా, మన కుందేలు కనిపించడం లేదు. ఒక్కసారిగా మాయమైపోయింది. ముందు ఒక కుందేలు, ఇప్పుడు ఇంకోటి కూడా కనపడట్లేదు. ఇది ఏదో ప్రమాదమై ఉంటుంది. జంతువులు అందరూ కలిసి సింహరాజు దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. జంతువులారా, ఇది సాధారణ విషయం కాదు. ఒక్కొక్కరిగా మాయమవుతున్నారు. ఇకపై రాత్రి వేళ ఎవ్వరూ బయటికి రావద్దు. మనందరం జాగ్రత్తగా ఉండాలి. అవును రాజా, కానీ ఈ సమస్య ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకుంటాం. ఎవరో ఒకరు దీనిని గమనించాలి. ఆ రాత్రి కోతి దాక్కుని గమనించింది. ఆ సమయంలో మాయానక్క నిశ్శబ్దంగా బయటకు వచ్చింది. అరే నక్క, ఇది ఎక్కడికి వెళ్తుంది? దీని వెనక ఏదో రహస్యం ఉండి ఉండొచ్చు. నక్క ఒక చిన్న కుందేలును పట్టుకుంది. ఆపై నది ఒడ్డుకు వెళ్ళింది. అక్కడ ఒక్కసారిగా నక్క పెద్ద రాక్షస నక్కగా మారి భయంకర స్వరంతో, అహహహ, ఈ రాత్రి నా విందు సిద్ధం, కుందేలుని తినేసింది. ఈ దృశ్యం చూసిన కోతి వణికిపోయింది. కోతి భయంతో, అయ్యో, ఇదే కారణం. మన జంతువులను మాయం చేసేది ఈ మాయానక్కి. మరుసటి ఉదయం కోతి వెంటనే సింహరాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నిజం తెలిసిపోయింది. ఈ మాయానక్క రాత్రి వేళ పెద్ద రాక్షస నక్కగా మారి మన కుందేలను తింటుంది. సింహరాజు కోపంగా, ఏమిటి నక్క, నువ్వు ఇలా మోసం చేశావా? ఈ రాత్రి నీ అసలు రూపాన్ని నేను బయట పెడతాను. ఆ రాత్రి సింహరాజు, కోతి, ఏనుగు, జింక అందరూ దాక్కుని నక్కను గమనించసాగారు. మళ్ళీ నక్క బయటికి వచ్చి ఒక చిన్న కుందేలును పట్టుకుంది. హహో, ఈ రాత్రి కూడా నాకు పండుగే. అప్పుడే సింహరాజు గర్జించాడు. సింహరాజు గర్జనతో, ఆగో, నీ మోసం ఇక్కడితో ముగిసింది నక్క. జంతువులంతా బయటకు వచ్చి నక్కను చుట్టుముట్టాయి. నక్క తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఏనుగు తన తొండంతో దాన్ని పట్టేసింది. ఇక నీ మాయలు పనిచేయవు. నువ్వు దైవమాయ అనుకున్నావు, కానీ నీకు ఉన్నది స్వార్థం, మోసం మాత్రమే. ఇకపై ఈ అడవిలో నీకు చోటు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళు. మాయానక్క పరారైంది. మళ్ళీ అడవిలో శాంతి నెలకొంది. అలా జంతువులన్నీ ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాయి.